intent ichar. GOMS number 65 dated 14/6/2012 అఫీషియల్గా దేవలోక్ ప్రాజెక్ట్ వాళ్ళకి ఈ ల్యాండ్ అలాట్ చేస్తామని చెప్పడం జరిగింది. 2013లో ఏపీ టూరిజం శాఖతో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు దేవలోక్ వాళ్ళు. ఆ తర్వాత 2014లో దాని యొక్క సంబంధించినటువంటి భూమిని దేవలోక్కి ఈ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 2015లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇష్యూ వస్తే దాన్ని 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి క్లియరెన్స్ ఇచ్చింది. ఇది ఎన్విరాన్మెంట్ కింద రాదు, యూ కెన్ గో హెడ్ విత్ ది ప్రాజెక్ట్. ఆ తర్వాత 24/11/2021 GOMS నంబర్ 24 ద్వారా 20 ఎకరాల ల్యాండ్ని ముంతాజ్ హోటల్కి గత ప్రభుత్వం అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ 20 ఎకరాలతో పాటు ఇంకొక 5 ఎకరాలు MRKR అంటే మేడం మల్లికార్జున రెడ్డి సంథింగ్ ఆ ప్రాపర్టీస్కి 5 ఎకరాలు ఇచ్చారు. ఇది ముంతాజ్ హోటల్ ఎప్పుడైతే వచ్చిందో ఆ బోర్డులన్నీ చూసి హిందూ సంఘాలు చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేయటం, గొడవలు చేయటం, వాళ్ళందరూ మా దగ్గరికి రావటం, చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళటం, రిప్రజెంటేషన్ ఇవ్వటం, ఇవన్నీ జరుగుతూ వచ్చింది. ఈ విషయాలన్నీ కూడా 2024 నవంబర్ 18న జరిగినటువంటి టిటిడి బోర్డు సమావేశంలో ఈ పాయింట్ నెంబర్ 102 కింద దీన్ని టేకప్ చేయడం జరిగింది. అప్పుడు బోర్డు అంతా కూడా ఏకగ్రీవంగా ముంతాజ్ హోటల్కి ఇవ్వటానికి వీల్లేదు. ఎందుకంటే అది ఏడుకొండల్లో ఉన్నటువంటి ఒక పార్ట్. మేబీ అది టూరిజంకి అయితే అయి ఉండొచ్చు, కానీ అది ఏడుకొండల్లో ఒక భాగంగా ఉంది. దాన్ని మనం ముంతాజ్ హోటల్కి ఇవ్వటం సబబు కాదని చెప్పేసి మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని మాకు టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి తీర్మానం చేశాం. ఆ తర్వాత ఈ సంవత్సరం మార్చి 21న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమలకు రావటం, వాళ్ళకి ఈ విషయాలన్నీ మేమందరూ కూడా కలిసి చెప్పటం, దాని మీద వారు ఏం చేయాలి ఏంటి అనేది ఒక కన్క్లూజన్కి వచ్చి ఈ ల్యాండ్ బదులు వేరే ఎక్కడైనా టీటీడీ ల్యాండ్ ఉంటే ఇచ్చేసి ఈ యొక్క పవిత్రమైన స్థలం ఏదైతే ఉందో దాన్ని టీటీడీ మీరు తీసుకోండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ 20 ఎకరాలు ప్లస్ 5 ఎకరాలు ఇంకో 10 మొత్తం 35 ఏకర్స్, ఆ 35 ఏకర్స్ ప్లస్ ఇంకొక 15 ఏకర్స్ అక్కడేదో క్యాటరింగ్ సంబంధించినటువంటి ఒక యూనిట్ ఉంది. అది ఇదన్నీ కలిసి 50 ఎకరాలు కూడా మనం టీటీడీ తీసుకోవాలి. మనం 50 ఎకరాలు తీసుకుంటే ఆ భూమికి బదులు భూమి మనం టీటీడీ భూమి ఇద్దాము బిట్లుగా అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముందుకెళ్ళాం. అందులో భాగంగానే ఈ 20 ఎకరాలు ఏదైతే ఉందో ఈ 20 ఎకరాలని ముంతాజ్ హోటల్కి ఏదైతే ఉందో వాళ్ళని ముఖ్యమంత్రి గారు పర్సనల్గా ఆ హోటల్కి సంబంధించిన యాజమాన్యంతో వాళ్ళని అమరావతికి పిలిపించి ముఖ్యమంత్రి గారు సుమారు 1.5-2 గంటలు వాళ్ళని కన్విన్స్ చేసి మీరు ఆ పవిత్రమైన స్థలంలో మీరు ముంతాజ్ హోటల్ కడటానికి వీల్లేదు, ఇది హిందువుల యొక్క మనోభావాలకు దెబ్బతింటుంది, కాబట్టి మీరు రోడ్డుకు ఆ పక్కన ఉండేటువంటి టీటీడీ ల్యాండ్ని మీకు ఇస్తారు, అది మీరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి
అప్పుడు వాళ్ళు అన్నారు, మేము అప్పటికే 25-30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము ఆ భూమి మీద, ఆల్రెడీ సెల్లార్లు అయిపోయినాయి, గ్రౌండ్ ఫ్లోర్ దాకా వచ్చేసాము, మాకు చాలా నష్టం అవుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది వాళ్ళు. అయినా సరే మీరు బేర్ చేయండి, మేము ఆ సైడ్ అయితే మాత్రం 1 ఇంచు కూడా ఇవ్వటానికి వీల్లేదు ప్రైవేట్ వాళ్ళకి, అది టీటీడీకే ఉండాలా, అది 7 కొండలు ఒక భాగం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారు. సో దాంతో వాళ్ళు కన్విన్స్ అయ్యి రోడ్డు కాపక్కున్నటువంటి 20 ఎకరాలు మాకు ఇచ్చేయండి అని అంటే, అప్పుడు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు కాపక్కున్నటువంటి ల్యాండ్లో మనం ఈ 20 ఎకరాలు 25 ఎకరాలు ఇచ్చేసి, ఏదైతే టూరిజంలో ఉన్నదో రోడ్డుకు కొండ కానుకొని దాన్ని మనం టీటీడీ తీసుకుందామని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ విధంగా క్యాబినెట్లో పెట్టి పాస్ చేసి, వాళ్ళకి ఇంకా అదన్నీ కూడా పేపర్ వర్క్ జరుగుతుంది, ఇంకా మేము హ్యాండ్ అవుట్ చేయలేదు. ఈ లోపల కొంతమంది మా మీద ఒంటి కాలుతోని ఇది అన్ని కోట్లు పోయినాయి, ఇన్ని వేల కోట్లు పోయినాయి, అన్ని వేలు. అసలు నేను అడుగుతాను, వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉన్నారు. ఎందుకంటే ఆ ల్యాండ్ ఇచ్చింది ఎవరు? గత ప్రభుత్వం కదా. 20 ఎకరాలు నిన్ను ఎవడిమ్మన్నాడు టూరిజం ల్యాండ్ని ముంతాజ్ హోటల్కి? మీరు ముంతాజ్ హోటల్కి ల్యాండ్ ఇచ్చేసి మా మీద బుర్ర వెళ్తానంటారు, అది ఎంతవరకు న్యాయం? దాని సమాధానం చెప్పాలా ముందు. అది లేకుండా ఆ రేటు వేరే ఉంది, ఈ రేటు, ఇదేనా రియల్ ఎస్టేటా? 7 కొండలు కానుకున్నటువంటి ఈ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దానికి మనం విలువ కట్టలేం, అంత పవిత్రమైన స్థలం అది. దాన్ని 1 ఇంచు కూడా పోనీకి వీల్లేదు అనే మేము నిర్ణయం తీసుకున్నాం తప్ప ఇందులో ఎవరికి ఏమాత్రం ఉంటుంది? అవన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ని మిస్యూజ్ చేసి, మిస్లీడింగ్ చేసి ఏదో ఇచ్చేశారు, టీటీడీ ల్యాండ్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఎవరిచ్చారు ప్రైవేట్ ల్యాండ్? మీరు కదా ఇచ్చింది. దానికి మీరు సమాధానం చెప్పాలి, ఎందుకు ఇచ్చారో ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు, ప్రైవేట్ ఆయనకు ఎవరో ఎంఆర్కే ప్రాజెక్ట్కి 5 ఎకరాలు ఎందుకు ఇచ్చారు? దాన్ని చెప్పండి ముందు మీరు. ఆ పంచాయతీ లేకపోతే మీరు కనుక ఈ 25 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకపోతే, ముంతాజ్ హోటల్ ఇవ్వకపోతే ఈ సమస్య వచ్చేదే కాదు. టీటీడీకి ఏం సంబంధం దీంట్లో? ప్రతిదీ బురద జల్లే కార్యక్రమం పెట్టున్నారు. సో దీనికి ఏదో మేము ఏ తప్పు చేయలేదు, వెనకపోయే సమస్య లేదు. ఒక ఆయన అంటాడు సిబిఐ ఎంక్వైరీ అని. సిగ్గుండాలి మీరుగా మాట అంటానికి. సిబిఐ పేరెత్తానికి మీ అర్హత లేదని చెప్తా నేను. 13 ఏళ్ల నుంచి కేసులు పోకుండా తప్పించుకొని తిరుగుతున్న దొంగలు మీరు. మీకు సిబిఐని ఎట్లా చేయాలి, న్యాయ వ్యవస్థను ఎట్లా మేనేజ్ చేయాలి? కోట్లు టన్నుల డబ్బులు మీరు సంపాదించుకొని పెట్టుకొని మీరు అన్నింటినీ కొంటారు, అందరినీ కొంటారు. మాట్లాడితే ఒక పెద్ద మనిషి అంటే సిబిఐ ఎంక్వైరీ, సిబిఐ అంటే సిబిఐ అంటే మీకు అంత చీప్ అయిపోయింది. ఇక్కడ లేరా స్టేట్లో ఆఫీసర్లు ఎంక్వైరీ చేయడానికి? కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని మీరు చేసిన తప్పులకి చెంపలేసుకొని ముక్కు నేలకు రాయండి, అప్పుడైనా మోక్షం జరుగుతుంది మీకు. మొత్తం కోట్లు టీటీడీ నిధులు మింగేసి ఇప్పుడు మా మీద బురద జల్లాలంటారు మీరు. తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీయాలనుకుంటారు మీరు. ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఇదే. మేము ఈ బోర్డు వచ్చినప్పటి నుంచి ఎంతో హానెస్ట్గా, నీతి నిజాయితీగా మేము ఈ టీటీడీ కోసం పాటుపడుతున్నాం అపర్నిషులు. మేము ఎలాంటి అవకతవకలు చేయకుండా హానెస్ట్గా తిరుమల యొక్క పవిత్రను కాపాడాలి మేము అనే ఒక ఏకైక ఉద్దేశంతో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి. మేము ఆ బిజీలో ఉంటే వీళ్ళు రోజు బురద చల్లుతాడంట. నిన్నోడు అంటాడు, ఇందాక రోజు మాట్లాడతాడు టీటీడీ మీద. ఇకేం పని లేదా వాళ్ళకి? మీలాగా దొంగలు ఉంటారు అందరూ. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం సెన్స్తో మాట్లాడాలి. ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అన్నీ. దేవలోక్ ఎలా ఇచ్చాడు 20 ఎకరాలు అంటే ఒట్టికి ఇలే.
నేను ఆ అజయ్ కుమార్ అనే అతను కలిసాను. ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది నా దగ్గర, మీకు కాపీలు ఇస్తా. ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్ లో పాయింట్ బ్లాంక్ పెట్టి 20 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కాదంటారా? అంత అవసరం ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు ఇవ్వాలి? ఆ అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ 20 ఎకరాలు వెనక లాక్కున్నారు. వాళ్ళు అబోదీపం అంటున్నాడు, ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అతను మా దగ్గరికి వచ్చాడు, నేనేం చేయగలుగుతాం? ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారని ఎట్ట కుదురుతుంది? ఇది న్యాయమా? ధర్మమా? ఆలోచించండి ఒకసారి. అసలు పూమన కరుణాకర్ ఈ తిరుపతిలో ఉండటానికి అర్హుడు కాదు. తరిమి కొట్టాలి తిరుపతి నుంచి ప్రజలు. పెద్ద గజ దొంగ. ఇంతనా? రోజు బుర్ర చల్లుతాడు. చల్లు బుర్ర, చూసుకుంటాం మేము కూడా. కాబట్టి నిజం ఎవరో దాచలేరు, నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. సో నేను చెప్పాల్సినటువంటి ముఖ్య పాయింట్లు ఇది. మీరు ఏమైనా అడిగితే మేము మీకు సమాధానం చెప్తాం. ఎవరో జగన్మోహన్ రెడ్డి, ఎవరో కాదు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే పిలిపించి, మీరు అజయ్ కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో, మీరు ఆయన అడగండి. నాకు కంప్లైంట్ ఇచ్చాడు, రిటర్న్ కంప్లైంట్ నా దగ్గర ఉంది. నేను బేస్లెస్ ఎలిగేషన్ ఏం చేయను. నేను ఎందుకు పెడతాను? ఆయన పెట్టాలి. ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతను పెట్టాలి. పెట్టాడు ఆల్రెడీ. అప్పట్లో తీసుకోవాలి, ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి చంపేస్తామని అన్నారు. ఎన్నో రోజులు బయట దాక్కొని తిరుగుతున్నాడు. తప్పకుండా తీసుకుంటాం, మేము ఉండేది అందుకు కదా. చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. చల్లని ఏం తెలుతాడు బురద. అది ఆ ల్యాండ్కి టీటీడీకి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గవర్నమెంట్కి, అజయ్ కుమార్కి సంబంధించిన ల్యాండ్. ఏదైతే తిరుమలలో అంటే ఏడుకొండలో ఒక భాగంగా ఉంది కాబట్టి దాని మీద భక్తులంతా వెళ్ళొచ్చాడు. ఇది ఏందండి ఇక్కడ ముంతాజ్ హోటల్, ఆ పక్కనేమో ఏదో ఉర్దూ ఏదో యూనివర్సిటీ, ఇస్లామిక్ యూనివర్సిటీ, ఇదన్నీ ఏంటంటే తిరుమలలో పవిత్రమైన సెంటర్లు అని చెప్పి మాకు చాలామంది అడగటం జరిగింది. అప్పుడు పోయి చూస్తే ఏముంది, 100 ఫీట్ల బోర్డు ముంతాజ్ హోటల్. చాలా అన్యాయం అది. అది టూరిజం అయితే అవ్వచ్చు, బట్ నాకు తెలిసినంత వరకు అది కూడా ఏడుకొండలు ఒక భాగం. అది ఆ ల్యాండ్ని ఎలా పోగొట్టుకుంటాం? తిరుపతి దేవస్థానం ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుందండి, అది అంత తొందరగా కాదు కదా. ఇట్స్ ఇట్స్ ఓన్ కోర్స్. చెప్పలేము దాన్ని. ఆల్రెడీ ప్రాసెస్ గవర్నమెంట్ లెవెల్లో జరుగుతుంది. అది గవర్నమెంట్ కాబట్టి అది ఈజీ, మనకి ఏం ఇబ్బంది లేదు. అన్నీ ఒకటేసారి జరుగుతుంది కదా ఎక్స్చేంజ్. తీసుకుంటారు. 50 మంది అధికారుల మీద కోర్టు కూడా ఇచ్చింది. అది వేరే సబ్జెక్ట్. అది వేరే సబ్జెక్ట్. అది ఈరోజు సబ్జెక్ట్ ఇది. మొత్తం అన్ని పోతాయి. ఆయనే అన్నాడు కదా, మన మనుషులు 2000 మంది ఉన్నారు. సిగ్గు ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఎంప్లాయీస్ కూడా సిగ్గు ఉండాలి. టీటీడీ సొమ్ము తింటూ టీటీడీకి వ్యతిరేకంగా
మీద ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయనే సవాల్ చేస్తున్నారు. చేస్తాడు సవాలు, ఆరిపోయే దీపం అంతే. సవాల్ ఇసిరేదానికి నేను చెప్తా 100 సవాళ్ళు. కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. బట్టగాల్చి మీద వేసి తుడుచుకోవాలంటే ఎట్లా కుదురుతుంది? ఈ ఎక్స్చేంజ్ అన్నారు, సైమల్టేనియస్ ఒకటేసారి జరుగుతుందండి ఎక్స్చేంజ్. వింగ్స్ కు లేదా ఎయిర్పోర్ట్ దగ్గర కేటాయించారు. అక్కడ కూడా తీసుకుపోయి తలకోనలు పెడదాం, వాళ్ళు పోతారు, వాళ్ళు పోవాలి కదా. ఏదో చెప్తారండి మీరు. దానికే చంద్రబాబు నాయుడు ఆయనకి ఎవ్రీ మినిట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్. అటువంటి చీఫ్ మినిస్టర్ గారు 1.5 to 2 hours ఆ ముంతాజ్ హోటల్ కూర్చోబెట్టి కన్విన్స్ చేయాల్సి వచ్చింది. లేకపోతే వాళ్ళు ఒప్పుకొని అన్నారు, మేము కోర్టుకు పోతాం, మేము అక్కడి నుంచి కదలమంటారు, 30 కోట్లు ఖర్చు పెట్టామంటారు. ఎన్ని బాధలు పడ్డారు ముఖ్యమంత్రి కూడా. ఇదన్నమాట. ప్రధానంగా టీడీపీలో కరుణాకర్ రెడ్డి మీద, అమ్మారెడ్డి పైన, అట్లాగే అంత ముందు చేసిన ఈవో మీద కూడా మొత్తం విజిలెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి 4 నెలలు అయింది. మొత్తం 1650 కోట్లు స్కామ్ జరిగింది అన్ని విభాగాల్లో కూడా. ఇంతవరకు వాళ్ళ మీద ఇప్పుడు నేను ఈ గతంలో కూడా చెప్పాను బ్రదర్, నువ్వు ఏ ఫైల్ అన్నా తీసుకో, కరప్షన్ ఉంది, ఇది ఇందులో ఉంది, ఇందులో లేదని ఏమి లేదు, స్పష్టంగా ఉంది అది అంతే. తులాభారం గురించి బాను చెప్తారు. తులాభారం ఆయనకి బాగా తెలుసు. తులాభారం గురించి పత్రికా మిత్రులకి నమస్కారాలు. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం. ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలుతూ తిరుమల తిరుపతి దేవస్థానాల్ని రాజకీయ పునరావాస కేంద్రంగా చేస్తూ ధార్మిక క్షేత్రాన్ని ధనార్జనక క్షేత్రంగా చేసుకున్నటువంటి పార్టీ మనుషులు వాళ్ళు ఈరోజు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత టీటీడీలో ఉన్నటువంటి అవినీతిని ప్రక్షాళన చేసి మేము ముందుకు వస్తుంటే, ఈరోజు మా చైర్మన్ గారు చెప్పినట్టు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడితే సిబిఐ ఎంక్వైరీ అంట. ఎస్ఐ ఎంక్వైరీ చాలు. ఒక ఎస్ఐ ఎంక్వైరీ చేస్తే నువ్వు చేసిన అంతా బయటపడుతుంది. తొందరలోనే ఉంది, ముందుంది ముసల పండుగ అంటారు కదా, తొందరలోనే ఏమేం జరిగిందో 2-3 ఉదాహరణలు చాలు. ఇంతకుముందు మీడియా మిత్రులు అడిగినట్టు పరకామణి 100 కోట్లు దాంట్లో దొంగతనం జరిగితే